శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా. హిందూ మతం ఉంది, సనాతన ధర్మం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పార్షియన్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కదా. ఎందుకు ఈ హిందూ మతంలోనే అంటే మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి? హిందువులు ఎందుకు వేరే మతంలోకి పోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? నేను మీకు స్టార్టింగ్ చెప్పిన ఈ ఓఆర్పీలు అని చెప్పేసి చెప్పిన కదా, 2 వే స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. 2 స్టెప్ స్ట్రాటజీ స్టార్టింగ్ చెప్పే కదా. అది వాళ్ళు ఎంత చాలా క్లియర్గా చేస్తారంటే, బీదరికం పేరు మీద నీకు పైసలు, బీదరికం పేరు, నువ్వు వీళ్ళకి మతం మారితే నీకు పైసలు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తాయి అని అంటే, మళ్ళీ లేకపోతే దేశం బాగాల పేరు పీడించేది వీళ్ళే. ఏం మారారండి? మతం మారిన వాళ్ళు ఎంతమంది మారుతున్నారు? ఆ దేవుడు కాదని చెప్పి నువ్వు మళ్ళీ ఈ దేవుని గురించి చెప్తున్నావు కదా. నువ్వు ఏం మారుతుంది సమాజం? అసలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ మతం మారడము అంటే తల్లిని మారిస్తున్నట్టే అనేది చాలా క్లియర్గా అందరు చెప్తున్నారు. నువ్వు మతం మారుతున్నావు అంటేనే నువ్వు దేశానికి ఒక శత్రువుగా తయారవుతున్నట్టు. నేను చెప్తాను, స్వామి వివేకానంద చెప్పిన మాట ఇది. ఒకప్పుడు ఈ దేశంలో హిందువుల యొక్క సంఖ్య తగ్గుతుందంటే దానికి కారణం నిజంగా ఎప్పుడు హిందూ తప్ప మిగతా ఎవరు నా దేశం అని అనుకుంటారండి? ఇది ఎందుకు క్రిస్టియన్ దేశం కావాలి, ఇస్లాం దేశం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అదే హిందూ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయండి అని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయండి. హిందూ రాష్ట్రమే, కానీ హిందూ రాష్ట్రంగా అఫీషియల్ కాన్స్టిట్యూషన్లో డిక్లేర్ చేయండి అంటే మీరు హిందూ రాష్ట్రం అని ఎట్లా అంటారు? అంటే మాకు క్రిస్టియన్ రాష్ట్రం కావాలని, క్రిస్టియన్ దేశం కావాలనుకున్నాను, నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేవు? 2024 వరకు ఇది ఇస్లాం రాజ్యంగా అవ్వాలని చెప్పేసి అన్నాడు, నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేవు? నోవేర్ ఈ దేశంలో మతం మారుతున్నాడు అంటే చాలా క్లియర్. మతం మారొద్దు. ఒక హిందూగా నువ్వు మతం మారొద్దు. నీకేం తక్కువ అవుతుంది? ఈడ ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు వస్తాడు కదా. నీకు వందల మంది దేవుడు, వేలాది మంది దేవుడు ఉన్నారు. ఈ మతం మారిన వాళ్ళు చెప్పేది ఏంటంటే మమ్మల్ని గుళ్ళోకి రానికపోవటం వల్ల మారుతుంది. ఇగో నేను చెప్తున్నానండి, మధ్యలో కొంతవరకు జరగవచ్చు గుళ్ళోకి రానికపోవడం అని. ఈ రోజు అయితే ఇవ్వడానికి గుళ్ళోకి రానిట్లేదని విషయం దాని గురించి మీరు పోరాటం చేస్తారా? ఎందుకు చేస్తున్నాం కదా ప్రతి దగ్గర. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నేను తప్పకుండా చేస్తాను. నేను ఈ రోజు చెప్తున్నా, గుళ్ళోకి రానిటంటే వాడు అసలు హిందువే కాదు. ఏ బ్రాహ్మణుడు రానేయకుండా ఉండడండి, ఏ గుడి కమిటీలు రానేయకుండా ఉండరు. జరిగిందంటే అక్కడ ఏదో లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని సరిపెట్టే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఈ సమాజం ఎందుకు నిరంతరంగా ఈ రోజు మనం ఉన్నామంటే, ఈ జీవన విధానంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం సర్దుకొని, మనం తెలుసుకొని, నేర్చుకొని మనం సమాజం నిలబడ్డాం. కాబట్టి నిలబడ్డాం. ఈరోజు మిగతా మతాలకు ఎన్నో సంస్కృతులు కలబడడం కలిసిపోయినాయి. హిందూ ధర్మం ఎందుకు కలిసిపోలేదు అంటే కారణం ఇదే. సమస్యలు వస్తుంటాయి, ప్రతి సమాజంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని మనం ఏ విధంగా అధిగమిస్తూ పోవాలి, ఏ విధంగా మనం మార్చుకుంటూ పోవాలి. మన దగ్గర యాక్సెప్టెన్స్ ఉందండి, వాళ్ళకి టాలరెన్స్. వీఆర్ యాక్సెప్టెడ్ పీపుల్. మనం యాక్సెప్టెన్స్లో ఉన్నాం కాబట్టి మనం ఈరోజు ఇంకా హిందూ ధర్మంలో ఉన్నాము. విల్ యాక్సెప్ట్. నువ్వు మతం మారకపోతే పాపివి, నీకు ఏమంటారు స్వర్గానికి పోవు, నరకానికి పోతావు అని మా సమాజం ఎప్పుడు చెప్పలే. నరకం స్వర్గం అని నేను మాట్లాడలేదు. ఈతిస్టులు కూడా ఉన్నారు ఈ దేశంలో, ఈ భూమి పైన, ఈ ధర్మంలో. వాళ్ళకి పెద్దపీట వేసింది. భారతీయ నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతదేశంలో, ప్రశంస చార్వాకం అన్నీ ఉన్నాయి కదా. నీకు ఇంకేం తక్కువైతుంది? నువ్వు ఫస్ట్ అధ్యయనం చేసుకోపో. నువ్వేం చేయకుండా, ఏం లేకుండా ఉట్టికి ఈ దేశంలో అట్లా ఇట్లా, ఈ ధర్మంలో అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే అజ్ఞానం అని అంటాను. అజయ్, నువ్వు ఒక జంజ్, అంతేగా జంజి కిడ్. ఇప్పుడు నువ్వు జంజి కిడ్డే ఉండి దేశం కోసం, ధర్మం కోసం ఇంత పోరాటం చేస్తున్నావు. నువ్వు మాట్లాడుతుంటే చాలా మందికి రోమాలు నెక్కపొడుచుకునేలా మాట్లాడుతున్నావు కదా. నీలాంటి జంజీలు ఈ దేశంలో ఉన్నారా? కోకొలలో ఉన్నారండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో స్వామి వివేకానందని అధ్యయనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీ అరబిందోని అధ్యయనం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ నా దేశం అని చెప్పి హనుమాన్ జయంతి పేరు మీద, శివాజీ మహారాజ్ జయంతి పేరు మీద, గురు పౌర్ణమి పేరు మీద ఈ రోజుకి ఇంకా సమాజము గురువుని మర్చిపోతలేదు, వీరులను మర్చిపోతలేదు, ఈ ధర్మాన్ని మర్చిపోతే రాముని మర్చిపోతలేదు. ఈ రోజుకి శ్రీరామనవమికి శ్రీరామనవమికి అంటే రాముని కాడికే పోతారు కదా, పబ్బుకు పోరు కదా. పోవట్లేని కారణం నాటలు ఉన్నారు కాబట్టి. నీలాంటి కొంచెం సంఖ్య తగ్గుతుంది అంటే పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాని యాక్చువల్ ఏమైపోతుంది అంటే, యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులు కొంతవరకు ఈ తటస్థం అనేది ఉంది, అంటే న్యూట్రాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాదనలు, విధానాలు అప్పుడు ఏమనలేక కొంతమంది నిజమే కదా అంటే సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ వల్ల. యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమవుతుంది వాళ్ళకి.
దాని కారణం కూడా చాలా వరకు అరే అన్నీ తప్పురా బాబు అని మనకు అర్థం. ఇంకా యూట్యూబ్ లాంటిది అండ్ ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వాడు అరే ఎంత కాన్ఫిడెంట్గా ఇది నిజము అని చెప్పి వాడు చెప్పినా కూడా సమాజము ఫోన్లో తెలిసిపోతుంది, ఏది వాస్తవం ఏది అవాస్తవమో తెలిసిపోతుంది చాలా క్లియర్గా. చూస్తున్నాయి వీడేంది వీడు అన్న అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. జెన్జీ కిడ్ చాలా మోర్ అడ్వాన్స్డ్ అండ్ జెనాల్ఫా ఇంకా అడ్వాన్స్ అనుకోండి. చెప్తే చాట్జీపీటీతో వాళ్ళు బతుకుతున్నారు, పుట్టినప్పుడు ఏదో వాళ్ళు ఉన్నారు. కాబట్టి జెన్జీ చాలా అద్భుతంగా ఉన్నారు. నేను ఇదే ఉదాహరణ వెస్ట్కి తీసుకెళ్తాను. ఈరోజు వెస్ట్లో నిన్న ప్యారిస్లో ఏం జరుగుతుంది? అల్ల కల్లోలం కదా. అవును. మన బంగ్లాదేశ్లో ఏం జరిగింది, అంతకుముందు ఫ్రాన్స్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది. అమెరికాలో ఈరోజు ఎన్ని రకాల కొత్త కొత్త ఉద్యమాలు బయటకు వస్తున్నాయి. యూరోప్ మొత్తం ఏ విధంగా తయారవుతుంది. మొన్న ఇరాన్లో కూడా జరిగింది జెన్జీ ఉద్యమం కదా, అంతో ఇంతో కొంతవరకు. అంటే ఎక్కువ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా చాలా వరకు. ఇట్లా బయట ఇండియాలో చాలా క్లియర్ ఉందండి. భారతదేశంలో కాక్రోచ్ పార్టీ లాంటి ఒక వాటి పేరు మీద లేకపోతే ఇంకో దాని పేరు మీద ఒక ఉద్యమం తీసుకురావాలి అని, జెన్జీలను బయట తీసుకురావాలని కావాలని వాళ్ళని టార్గెట్ చేసి మరి చేస్తున్నారు. ఇట్లాంటి వాదనలు చేద్దామని చూస్తున్నారు. చెల్లవు భారతదేశంలో. కారణం భారతీయుడు అనేది వాళ్ళ లోపల ఉంది. వ్యక్తపరచకపోవచ్చు చాలా మంది, నేను గొప్ప అని చెప్పి జై శ్రీరామ్ అని భారత్ మాతకి జన రోడ్ల మీద రాకపోవచ్చు గాక, కానీ వాళ్ళ లోపల దేశభక్తి ఉంది. వాడు ఎప్పుడు కూడా ఇది నా దేశం అని అనుకుంటున్నాడు. కాబట్టి మోదీ గారు కోవిడ్లో చప్పట్లు కొట్టమని చప్పట్లు కొట్టినారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రతి ఒక్కరు భారతదేశం పక్షాన్ని నిలబడ్డాడు. భారతీయ వ్యతిరేకులు ఎవరుతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు. భారతీయ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళే ప్రశ్నించారు ఆపరేషన్ సింధూర్ని చాలా వరకు కూడా. అంటే మనం ఓడిపోయినాం అని చెప్పి. కానీ ఎవరట్లా లేరే. భారతీయులు చాలా క్లియర్గా ఉన్నారు. భారతదేశం విషయానికి వస్తాం, నువ్వెవడు నేనెవడిని, నాకు దేశం ముఖ్యం, అవసరమైతే పోయి యుద్ధం చేయడానికి నేను సహకరిస్తాను. భారతీయులు జెన్జీ ఎంతో మంది ఉన్నారు ఈరోజు. ఉన్నారండి. మనం జెన్జీ లేదు, బయట దేశానికి మన దేశం చాలా వ్యత్యాసం. అది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆర్మీకి వెళ్తున్నారు ఎంతో మంది. అగ్నివీర్ పేరు మీద అగ్నివీర్లో జాయిన్ అవుతున్నారు ఎంతో మంది యూత్. కొత్త దేశానికి ఏ విధంగా మనం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా సంస్థల పేరు మీద పనిచేస్తున్నారు. యూత్ మూమెంట్స్ వస్తున్నాయి. మేము నచ్చి శివాజీ, అరే ఈసారి శివాజీ జయంతి చేద్దాము లేకపోతే ఇంకోటి చేద్దాము అని చెప్పి ముందుకు వస్తున్నారు. సో మనం వెల్కమ్ చెప్పాలి. ఈ భజన్ క్లబ్బింగ్ కూడా చేశాను జెన్జీనే కదండి. సో జెన్జీ ఈజ్ ఆల్వేస్ విత్ భారత్. అజయ్ కుమార్, నీ విలువైన సమయాన్ని మా ట్రీ మీడియా ఛానల్కి ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలని, ఎందుకంటే మనం ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి మనది కాదు. ఏదో మన వంతుగా మన సమాజానికి ఏదో చేస్తున్నాం, మనం గొప్ప అని చెప్పుకోవడం కూడా మనకు అంత లేదు. కానీ ఒక జెన్జీ కిడ్ వచ్చి సమాజంలో మాట్లాడితే కొంత మార్పు వస్తుంది అనే ఒక చిన్న సదుద్దేశంతో మనం చేయడమే తప్ప ఇందులో ఇంకో ఏం లేదు. ఏదో మనకి వచ్చి కాళ్ళు ఎగరేసుకోవడాలు అవన్నీ మనకి వర్కౌట్. మనం ఎప్పుడు కూడా సాధారణంగా మీలాగా నేను మనిషిని, మనం అట్లే అనుకోవాలి. సమాజంలో ఒక మంచిని పంచడంలో మనం ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తిగా మనం ఉంటే ఇది మనకి 1000 రెట్లు. సో మనం రుణం తీర్చుకునే, ఈ దేశానికి రుణం తీర్చుకునే బాధ్యతగా నేను ఈ యొక్క సివిలైజేషన్ రెస్పాన్సిబిలిటీగా మనం చేస్తున్నాం. అంతే. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, మాట్లాడాలి. ఈ భారత్ యొక్క ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్ ఏముందంటే ఈ దేశం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దేశం గొప్ప అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేశం గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు సమాజం జెన్జీ బయటకు వచ్చి మాట్లాడితేనే ఓన్ స్టోరీ టెల్లర్స్ కావాలి భారతదేశానికి.